దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 1వ అధ్యాయం 15వ వచనం. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశం ముందు జ్యోతులై యుండునుగాకని పలికింది. ఆ ప్రకారం ఆయన దేవుడు మనల్ని జ్యోతులలాగా ఈరోజు నేర్పిస్తున్న పాట. మనం వెలుగుగా ఉండాలి. అయితే ఒక వ్యక్తి చీకటిలో నడిచినప్పుడు, అంధకారములో, రహస్యములో నడిచినప్పుడు పాములు కొడతాయి, తేళ్లు కొడతాయి, అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడి అతను శరీరం గాయపడుతుంది, చనిపోతాడు. ఒక్కొక్కసారి ఎన్నో శ్రమలు అతను అనుభవించవలసి వస్తుంది. అయితే మన జీవితంలో దేవుడు మనకు నేర్పిస్తుంది, మనం వెలుగులో నడవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనం ఎప్పుడైతే వెలుగులో నడుస్తామో అప్పుడు ఆ పాము కనబడుతుంది, పామును చంపేస్తాం. తేలు కనబడుతుంది, తేలును చంపేస్తాం. మన ఏ శత్రువులున్నా వెంటనే మనం తప్పించుకోగలం. అయితే మన జీవితంలో అటువంటి జరగాలి, తప్పించుకోవాలి, మనం బ్రతకాలి, బాగుండాలి, మనం మన కుటుంబాలు అందరూ బాగుండాలి అంటే మనం వెలుగులోనే నడవాలి. చీకటిలో నడిస్తే ఏమీ కనబడదు. అందుకనే యేసు ప్రభు చెప్తున్న మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనంలో, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నానని దేవుడు చెప్పాడు. దేవునిలాగా మనము కూడా వెలుగు మార్గంలో నడిచినప్పుడు మన జీవితము విజయవంతంగా దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు.